హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒక బావిలో కొన్ని కప్పలు పడిపోతాయి. సో, పడిపోయినప్పుడు ఆ కప్పలు ఆ బావి నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎంత ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. సో, పైనున్న కప్పలేంటంటే, "మీ వల్ల కాదు. మీరింక అక్కడే ఉండిపోండి. మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఊక మీరు పైకి ఎక్కినప్పుడల్లా కింద పడిపోతారు. మీకు దెబ్బలు తగులుతాయని" చెప్తూ ఉంటాయి. సో, ప్రయత్నం చేస్తూ, చేస్తూ, చేస్తూ ఇంకా ఆ ప్రదేశానికి అలవాటు పడిపోతాయి. కానీ అందులో ఒక కప్ప అదేమి పట్టించుకోకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. పైనున్న కప్పలన్నీ ఎగతాళి చేస్తూనే ఉంటాయి. "నీ వల్ల కాదు. నువ్వు చెయ్యలేవు. నువ్వెందుకు ఇంత కష్టపడుతున్నావు" అని చెప్పేసి అంటుంటారు. కానీ ఆ కప్ప మాత్రం అస్సలు పట్టించుకోకుండా తన ప్రయత్నాన్ని ఎక్కడ ఆపకుండా ఆ కప్ప ప్రయత్నం చేసి చేసి గమ్యాన్ని చేరుకొని ఆ బావి నుంచి బయటకొస్తాయి. సో, పైనున్న కప్పలు ఇలా అడుగుతాయి, "అరే! మేము అంతగా చెప్తున్నాం కదా! నీ వల్ల కాదని. నువ్వు ఎలా పైకొచ్చావు?" "మీరు అలా చెప్పారా? మీరు నన్ను పైకి రమ్మని చెప్తున్నారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు వినపడదు కదా! మీరు అరుస్తున్నప్పుడు, చేతులు ఊపుతున్నప్పుడు పైకి రా, పైకి రా అంటున్నారేమో అనుకోని నేను పట్టించుకోలేదు. అందుకే నా ప్రయత్నాన్ని నేను కొనసాగించాను." సో, మోరల్ ఆఫ్ ది స్టోరీ, మనని చాలామంది "నువ్వు చేయలేవు, నీతో కాదు, నువ్వెందుకు అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నావు టైం" అని చెప్పేసి ఎవ్వరన్నా కూడా పట్టించుకోకూడదు. మన ప్రయత్నం మనం చేస్తే డెఫినెట్‌లీ మనం 100% సక్సెస్ అవుతాము. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఎప్పుడు కష్టాలు రాయడు. ఏదో ఒక రోజు తన పుస్తకంలో నీ పేరు కూడా సక్సెస్ పర్సన్ అని రాసి ఉంటుంది. సో, దానికోసమే మన ఈ ప్రయత్నం. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్‌లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ యొక్క విలువైన రెస్పాన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి.